నమస్తే అండి, నేను మీ డాక్టర్ వెంకట సందీప్ నందిపాటి. ఈరోజు మనం హైపోగ్లైసిమియా అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాం. షుగర్ వచ్చిన వాళ్ళు తరచుగా హైపోగ్లైసిమియా సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి బాగా షుగర్ తగ్గిపోయి గుండె దడ రావటం, కళ్ళు తిరగటం, బాగా నిస్సత్తువుగా ఉండటం, తర్వాత చెమట పోయటం, విపరీతంగా అదురు రావటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి షుగర్ తగ్గిపోయింది అని అర్థమయ్యి ఆకలి వేసి వాళ్ళు వెళ్ళి ఏదైనా తీసుకొని ఆహారం తినటం వల్ల ఆ షుగర్స్ తిరిగి నార్మల్ స్థాయికి చేరుతాయి. కానీ కొంతమందిలో ఈ హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ వారికి అవగాహన కావు, అంటే వాళ్ళకి తెలియవు. దాన్నే హైపోగ్లైసిమియా అవేర్నెస్ అంటారు. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి? హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ తెలియకపోతే ఇంకా మంచిదే కదా అని అనుకోవద్దు. సో హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ కనుక రాత్రి నిద్రపోతున్నప్పుడు తెలియకపోతే వాళ్ళు లెగిసి ఆహారం తీసుకొని షుగర్ నార్మల్ చేసుకునే శక్తి వాళ్ళకు ఉండదు. అందువల్ల వాళ్ళకి నిద్రలోనే ఫిట్స్, తర్వాత చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా డేంజరస్ సైన్ అనమాట. యూజువల్గా మనకి ఎమర్జెన్సీలో ప్రెజెంట్ అవుతూ ఉంటారు ఇలాంటి పేషెంట్స్ అంతా కూడా. అప్పుడు ఈ హైపోగ్లైసిమియా అవేర్నెస్ కనుక మీకు ఉంటే వెంటనే డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ గారు మీకు మందులు తగ్గించి రాస్తారు. అప్పుడు ఆ హైపోగ్లైసిమియా 2 వారాల వరకు మనం రాకుండా చూసుకోగలిగితే ఆ అవేర్నెస్ మనకి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.